మరణమాస మరణమేనా? Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. అఖండ 2 టీజర్ రెస్పాన్స్ ఎలా ఉంది? 24 అవర్స్ వ్యూస్ అండ్ లైక్స్ ఎంత? ఏ ప్లేస్? వీరమలు రిలీజ్ డేట్, క్రేజీ కాంబో, రిలీజ్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అఖండ 2 టీజర్ నిన్న బాలయ్య బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్ బోయా ఇల్లాజికల్ మాస్తో తమనన్న మాస్ బీజియంతో బాగానే అనిపించింది. బాలయ్య బాబు లుక్ అండ్ ప్రెజెన్స్ పార్ట్ 1 కంటే ఇందులో డిఫరెంట్గా కొంచెం కొత్తగా ఉంది. సెటప్ కూడా వేరేలా ఉంది పార్ట్ 1తో పోలిస్తే. చిన్న కట్టే, సో ఎక్కువ మాట్లాడలేము ఇప్పుడే. మరి రెస్పాన్స్ ఎలా ఉండే? 24 అవర్స్లో వ్యూస్ అండ్ లైక్స్ ఏ రేంజ్లో వచ్చాయి ఒక లుక్ వేద్దాం. 24 అవర్స్లో అఖండ 2 టీజర్ 22.3 మిలియన్ వ్యూస్ అండ్ 5,31,000 లైక్స్తో సీనియర్ హీరోస్లో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది. ఓవరాల్గా టాప్ 5లోకి వెళ్ళాడు బాలయ్య. ఓవరాల్గా వ్యూస్లో, లైక్స్లో 5th ప్లేస్లో ఉంది అఖండ 2 టీజర్ అండ్ ఫస్ట్ ప్లేస్లో వ్యూస్లో స్టిల్ రాధేశ్యామ్ అన్ని లాంగ్వేజెస్ కలిపి 42.6 మిలియన్ల వ్యూస్తో టాప్లో ఉంది. అండ్ లైక్స్లో RRR ఎన్టీఆర్ టీజర్ 9,40,000 లైక్స్తో టాప్ 1లో ఉంది. మరి నెక్స్ట్ ఏ టీజర్ వీటిని క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది అంటారు? తర్వాత తమ్ముడు సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. అదే నితిన్ది. ట్రైలర్ ఈ మంత్ 11th రిలీజ్. రాబిన్హుడ్ రీసెంట్గానే వచ్చింది. విత్ ఇన్ నో గ్యాప్ ఇంకో సినిమా దింపుతున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హిట్ అవ్వడం, లేకపోతే మోస్ట్లీ చాప్టర్ క్లోజే. ఇంకా ట్రైలర్తో చెప్పేయచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అన్నాడు అన్న. లెట్స్ సీ. కమింగ్ టు రిలీజ్, బన్నీ అన్నస్ బ్లాక్ బస్టర్ ఫ్లిక్ రేసుగుర్రం సినిమాని ఆగస్ట్ ఫస్ట్ వీక్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ ఎంటర్టైనర్. ఒక అకేషన్తో వస్తే ఇంకా బాగుండేది. మరి పక్కా రిలీజ్ చేస్తారా, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేస్తారా చూద్దాం. మంచి పొటెన్షియల్ ఉన్న రిలీజే. సాంగ్స్కి, క్రేజీ ఎంటర్టైన్మెంట్కి మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. మీరేమంటారు? నెక్స్ట్ అల్టిమేట్ క్రేజీ కాంబో మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం, రామ్ చరణ్ త్రివిక్రమ్. ఓకే అయిపోయింది కాంబో. మోస్ట్లీ సుక్కు మూవీ కంటే ముందే ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అదే పెద్ది తర్వాతే, ఎందుకంటే సుక్కు సార్ ఎలాగో చాలా టైం తీసుకుంటాడు స్క్రిప్ట్ డెవలప్మెంట్కి. సో ఈ కాంబోని సెట్ చేసి అయిపోగొట్టే ప్లాన్లో ఉన్నారంట ఆరికాసిన వాళ్ళు. పాన్ ఇండియాగా కాకుండా రీజనల్లోనే క్లీన్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చే ప్లాన్లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆడియన్స్ నార్మల్ ఎంటర్టైనర్స్కి రెడీగా లేరు. డెఫినెట్గా అతడు రేంజ్ స్టోరీ, సన్ ఆఫ్ సత్యమూర్తి రేంజ్ ఎమోషన్ ఉంటే గురూజ్ విల్ బి బ్యాక్. చూద్దాం. ఎక్సలెంట్ కాంబోనే. సెట్ అయి క్లిక్ అయితే తెలుగులోనే 500 కోట్లు కొట్టేస్తుంది. తర్వాత బాలయ్య బర్త్డే స్పెషల్గా లక్ష్మీ నరసింహ సినిమాని రిలీజ్ చేశారు. సినిమా సౌండ్ చేయలే, ఫ్యాన్స్ హైప్ క్రియేట్ చేయలే, అసలు రిలీజ్ అనే చాలా మందికి తెలియలే. దాంతో ఫస్ట్ డే ఓన్లీ 6 లక్షల గ్రాసే కలెక్ట్ చేసి డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినా అన్ని మంచి సినిమాలున్న ఇదోరు ప్లాన్ చేశారయ్యా. అండ్ హరిహర వీరమల్లు సినిమాని ఈ మంత్ 26కి పాసిబుల్ అవుతే రిలీజ్ చేస్తారంట, లేకపోతే నెక్స్ట్ మంత్ 18th or 25th. నిజంగా ఇంట్రెస్ట్ పోతుంది. రోజు ఒక రిలీజ్ డేట్ వస్తుంది. ఎప్పుడొచ్చినా చూడాల్సిందే, చూడక తప్పుద్దా. కమింగ్ టు HME 29, గతంలో విక్రమ్లో ఒక ఇంపార్టెంట్ రోల్కి జక్కన్న రోప్ చేసే ప్లాన్లో ఉండే. బట్ అదైనా చేయడానికి రెడీగా లేకుండే అప్పుడు అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు ఆ రోల్కి మాధవన్ని తీసుకునే ప్లాన్లో ఉన్నారంట. ఇదే అప్డేట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. ఎలాగ రాజమౌళి గారు సపోర్ట్ చేయడు. ఈసారి బర్త్డేకైనా అట్లీస్ట్ అనౌన్స్మెంట్ వీడియో వస్తుందని చెప్పి డౌట్. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్